గుర్రాల మీదే తిరుగుతున్నాను అన్నాడు లక్ష్మారెడ్డి. చదువు మాత్రం చిన్నప్పుడు ఆగిపోయింది. 7వ తరగతి 7 సార్లు చదివానంటూ చెలక్కు విసిరాడు. తనకు 60 సెంట్ల భూమి మాత్రమే ఉందని, గుర్రానికి పెద్ద ఖర్చు పెట్టేది ఏముండదని, సాధారణ మేత మాత్రమే అంటున్నాడు లక్ష్మారెడ్డి. తనకి 2 పిల్లలని, వాళ్ళు చదువుకుంటున్నారు అని చెప్తూనే గుర్రంపై సవారీ చేశాడు. మన రోడ్లు ఎంత చండాలంగా ఉన్నా కార్లు, బైకులకు ప్రాబ్లం వస్తుందేమో కానీ నా గుర్రానికి మాత్రం రాదంటూ దర్జాగా గుర్రం మీద స్వారీ చేస్తూ చెప్తున్నాడు పెద్దాయన లక్ష్మారెడ్డి. చిన్నప్పుడు ఏదో నీ పాటు మా చిన్నాన్న గుర్రాన్ని కొంటానంటే 30 ఏళ్ళని కొంటానండో నీ మొఖం నువ్వేం ఎడుతావురా అన్నాడు. ఎవరో ఒక ముసలాయన. మా కళ్ళల్లో గింజలన్నీ ఉండవాడి, మా కళ్ళంలో రాలిపోయిన గింజలు ఉండవాడి. ఈ మాట అంటాడని చెప్పి నేను చిన్నపిల్లప్పుడు ఆ మాట విన్నా. ఇంకప్పటి నుంచి నేను కొనుక్కుంటున్నా. 7వ తరగతి 7 సార్లు చదివా. మరి అంతే, మరి ఇంకెందుకు. కారుమురారిపాలెం. ఇక్కడ LIC లోన్ కట్టి వెళ్తానికి వచ్చాం. అవును, చేనికి వెళ్తాము, ఏదైనా పక్క ఊరు వెళ్ళాలని వెళ్తాం. అట్లా గుర్రం మీద వెళ్ళాలి. ఇప్పుడు మోటార్ సైకిల్ ఉన్నాయి, కార్లు ఉన్నాయి, బ్రహ్మాండంగా ఉన్నాయి. ఎప్పుడో పూర్వకాలం అంటే అవి లేవు కాబట్టి అవి అంటే నాకు అది ఇష్టం ఉండదు. దీన్ని కూడా బండి చేపించి బండి మీద తిరగాలని. మన పిండి కట్టలు వెళ్తే మన కూలి వాళ్ళు వెళ్తారు, మన పచ్చిగడ్డి వచ్చింది. ఇప్పుడు నాకు ఇష్టమై నేను తిరుగుతున్నా బాగా తిరగాలని ఉత్సాహంతో. సొంత మేత, సొంత చాకరీ, మనకి ఇబ్బంది పడాలని పని ఏం లేదు. అది ఊర్లో పిల్లలు వీళ్ళంతా చూస్తే బెదిరిపోదా? బెదరదు. ఇక్కడ టౌన్లోనే ఇంత ట్రాఫిక్ బెదరుంది, అక్కడేం బెదిరిద్ది. లారీలు, బస్సులు ఎన్ని వస్తుంటే బెదరుంది, అక్కడేం బెదిరిద్ది. ఇక్కడ నిన్ను ఆశ్చర్యంగా చూడాలి, దారిని వస్తూ ఉంటాయి. అందరికీ ఆకలిస్తాను, ఎప్పటి నుంచో పరిచయం కదా. అది ఇప్పుడే 30 ఏళ్ళ నుంచి పరిచయం, అందరికీ ఆకలిస్తుంటారు. టీవీ వేసేసుకొచ్చి గుర్రం మీద అంటారు. లక్ష్మారెడ్డి. నాకా 62 సెంట్లు ఉంది. చాలా ఎక్కువ ఉంది. కానీ ఇట్లా తిరగడం అనేది నీకు హుషారు. అవును. విజయవాడ వెళ్ళలే కానీ పత్తిపాడు వెళ్ళాను, తాడికొండ పెదపరి వెళ్ళాను, మళ్ళీ నోచెక్కి వెళ్తాను. అట్లా కృష్ణా జిల్లా ఏటి అవతలకి వెళ్ళా. అంటే మా పిల్లల వరకు ఎక్కి దింపాం కానీ వాళ్ళు తోలే వాళ్ళు చదువుకుంటున్నారుగా, ఇంకా వాళ్ళు ఈ పనులు ఏడు చేస్తారు. ఇప్పుడు మన పని అయిపోయినాక మన అన్నం పెడతామే వాళ్ళకి చాలా కష్టం. అది